హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ వీడియోలో మీకోసం రీసెంట్గా లాంచ్ అయిన మారుతి సుజుకి ఒక 5-door హ్యాచ్బ్యాక్ ఆల్టో K10 CNG వేరియంట్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ని వివరిస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తుంటాను. సో కంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ప్రస్తుతం మన ముందున్న ఈ ఆల్టో K10 వచ్చేసి మిడ్ వేరియంట్ VXi CNG వర్షన్ ఇది. అండ్ దాంతోపాటు ఈ కార్ వచ్చేసి కంప్లీట్లీ యాక్సెసరైజ్డ్, అంటే దీంట్లో మనకి సీట్ కవర్స్ లాంటి యాక్సెసరీస్ అవి ఉన్నాయి. వాటి యొక్క లిస్ట్ అండ్ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఈ VXi CNG వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ CNG వేరియంట్లో మనకి మాక్సిమం మైలేజ్ వచ్చే కార్ అయితే ఇదే. ఏకంగా 33.85 km/kg ఫ్యూల్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది CNG వాడితే. అండ్ మీకు ఓన్లీ పెట్రోల్లో కావాలంటే పెట్రోల్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ ఆల్టో K10 యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి 3-cylinder న్యాచురలీ యాస్పిరేటెడ్ 1000cc పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 57 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 89 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది CNG వర్షన్లో. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్లీ పెట్రోల్ వర్షన్లోనే ఆప్ట్ చేసుకుంటే కనుక అప్పుడు వచ్చేసి మీకు 67 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 89 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఓన్లీ పెట్రోల్ ఇంజిన్ మనకి బోత్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు CNG వర్షన్ మనకి 33.85 km/kg అయితే ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. అండ్ ఓన్లీ పెట్రోల్ కనుక చూసుకుంటే మనకి 24.39 km/L వరకు ఇవ్వగలదు క్లెయిమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అదేవిధంగా వేరియంట్స్ విషయానికి వస్తే ఈ ఆల్టో K10 వచ్చేసి మనకి స్టాండర్డ్ LXi, VXi అండ్ VXi Plusలో అవైలబుల్గా ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ఆల్టో K10 వచ్చేసి మెటాలిక్ సిజ్లింగ్ రెడ్ కలర్లో ఉంది. ఈ కలర్తో పాటు మనకి సిల్వర్, గ్రే, ఎర్త్ గోల్డ్, బ్లూ, వైట్ అండ్ బ్లాక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఈ ఆల్టో K10కి ఆల్టో 800కి మెయిన్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఈ రేడియేటర్ గ్రిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి హనీకోమ్ మెష్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ చూడటానికి చాలా పెద్దగా ఉంది. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి నార్మల్ హాలోజన్ యూనిట్స్ వస్తాయి. దాంతోపాటు మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా చూడొచ్చు కార్నర్స్లో. అండ్ దాని ఫాలో అవుతూ గ్రిల్ పైన మనకి క్రోమ్ ఇన్సర్ట్ ఏదైతే వచ్చిందో మధ్యలో లోగో పక్కన, ఇది ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ ఇది. అలా సైడ్స్కి వచ్చేస్తే చూడొచ్చు ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 145/80 సెక్షన్ 13" టైర్స్ ఇవి. దాంతోపాటు మనకి వీల్ కవర్స్ కూడా వస్తాయి. సో బేసిక్గా ఏంటంటే ఇవి స్టీల్ వీల్స్ ఇవి. అదేవిధంగా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే దీనికి వచ్చేసి 160 mm లేదా 16 cm అయితే ఉంటుంది. అగైన్ ఇక్కడ సైడ్ డోర్స్ దగ్గర చూడొచ్చు క్రోమ్ సైడ్ మౌల్డింగ్స్ ఇవి. అగైన్ ఇది పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్ కింద వస్తుంది. అదేవిధంగా మనకి సైడ్ ORVMs ఏవైతే ఉన్నాయో దీనికి కూడా మనకి గార్నిష్ వచ్చింది, క్రోమ్ గార్నిష్. పైన వచ్చేసి మనకి యాంటీనా, ఇక్కడ సైడ్ డోర్ వైజర్స్ కూడా మనకి యాక్సెసరీస్ కింద వస్తాయి. అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు రియర్ విండ్ షీల్డ్ మీద మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ ఉంది. టెయిల్ గేట్ మీద లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆల్టో K10 బ్యాడ్జ్. టెయిల్ ల్యాంప్స్ విషయానికి వస్తే నార్మల్ టెయిల్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా దీంట్లోనే ఉంది. అగైన్ ఈ టెయిల్ ల్యాంప్ చుట్టూ గార్నిష్ ఏవైతే ఉందో ఇది అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీ కింద వస్తుంది, క్రోమ్ గార్నిష్. అదేవిధంగా టెయిల్ గేట్ దగ్గర కూడా మనకి క్రోమ్ గార్నిష్ ఇవ్వడం జరిగింది. రియర్ బంపర్లో కనుక చూసుకుంటే మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఈ ఆల్టో K10 CNG వేరియంట్ కాబట్టి మనకు ఆబ్వియస్గా లోపల CNG ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 55 లీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి బూట్ స్పేస్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి మైలేజ్ అనేది 33.85 km ఇస్తుంది. సో ఇట్స్ అ ట్రేడ్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ లోపల కనుక చూసుకుంటే మనకి టూల్స్ అండ్ దాంతోపాటు స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కింద ఉంది, ట్యాంక్ కింద. ఒకవేళ మీరు రెగ్యులర్ పెట్రోల్ వేరియంట్ కనుక తీసుకుంటే అప్పుడు వచ్చేసి మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ 214 లీటర్స్ అయితే ఉంటుంది. సో మీ ప్రయారిటీ బట్టి కార్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ డోర్స్ చూడొచ్చు, పర్వాలేదు, బాగానే ఓపెన్ అయ్యాయి వైడ్గా. ఇక్కడ రియర్ ప్యాసింజర్స్కి మాన్యువల్గా మనకి రోలర్ టైప్ విండోస్ వస్తాయి. ఇక్కడ మనకి సీట్ కవర్స్ వచ్చేసి అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సెసరీస్ ఇవి. ఇక్కడ మనకి రెడ్ పైపింగ్తో ఇలా సీట్ కవర్స్ అయితే వస్తాయి. స్పేస్ కనుక చూసుకుంటే పర్వాలేదని చెప్పుకోవాలి, ఇట్స్ ఫైన్. లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ బాగానే ఉంది. సెంటర్లో ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ ఉంది. సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ గ్రాబ్ రైల్స్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కింద వాటర్ బాటిల్కి డోర్ పాకెట్ ఉంది అండ్ దాని పక్కన కొంచెం స్పేస్ ఉంది. ఇక్కడ పైన వచ్చేసి మనకి ORVMs మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్కి వస్తే ఇది ఓన్లీ రిక్లైనబుల్. అండ్ దాంతోపాటు మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇవ్వడం జరిగింది. కింద చూసుకుంటే పెడల్స్, పైన ఇక్కడికి వచ్చేస్తే మనకి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ స్పెసిఫిక్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది, ఫ్యూయల్ అండ్ CNG. సో మీరు ఇక్కడ ఉన్న స్విచ్తో మీరు పెట్రోల్లోకి షిఫ్ట్ అవ్వచ్చు లేదా CNGలోకి షిఫ్ట్ అవ్వచ్చు. స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే మనకి 3 స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అండ్ దాంతోపాటు దీని చుట్టూ ర్యాప్ ఏదైతే వచ్చింది ఇది పార్ట్ ఆఫ్ యాక్సెసరీ అగైన్. సో ఈ స్టీరింగ్ కవర్ అనేది మనకి యాక్సెసరీ కింద వస్తుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి వెరీ బేసిక్
డిజిటల్ రీడౌట్స్ ఉన్నాయి స్పీడ్కి. అండ్ దాంతోపాటు దాని కింద వచ్చేసి చిన్న MID ఉంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో మనకి ఫ్యూయల్ దేంట్లో రన్ అవుతుంది, పెట్రోల్ CNG అనేది డిస్ప్లే చేస్తుంది. దాంతోపాటు మనకి టైం ఉంది, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి ఉన్నాయి. దాంతోపాటు పక్కన మనకి డిఫరెంట్ ఇండికేటర్స్ అండ్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్ ఉంది. డాష్ బోర్డ్ అండ్ బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకుంటే మనకి హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. గ్లో బాక్స్ వచ్చేసి మనకి డీసెంట్ సైజ్లో ఉంది. ఇక్కడ మనకి సెంటర్లో AC వెన్స్, దాన్ని ఫాలో అవుతూ మనకి 2D ఆడియో సిస్టమ్ వస్తుంది. ఇది VXA కాబట్టి. ఒకవేళ మీరు దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ VXA ప్లస్ కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మీకు 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ వస్తుంది, స్మార్ట్ ప్లే స్టూడియో. ఆ సిస్టమ్ వచ్చేసి మీకు బోత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. లేదు మీకు జస్ట్ ఆడియో అండ్ బ్లూటూత్ లాంటివి సరిపోతాయంటే ఇది కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. 2D ఆడియో సిస్టమ్. ఇది మీకు AUX ఇన్పుట్, USB కనెక్టివిటీ, బ్లూటూత్ అండ్ రేడియో ఉంటుంది. కాల్స్ అవి మీరు యాక్సెప్ట్ లేదా రిసీవ్ చేసుకోవచ్చు. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్. దాని సెంటర్లో వచ్చేసి మనకి హజార్ లైట్ స్విచ్. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి మాన్యువల్ AC కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కంట్రోల్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంట్రోల్ వచ్చేసి టెంపరేచర్కి ఇది. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి 12 volts పవర్ సాకెట్ ఇచ్చారు. ఈ స్లాట్లో మీరు USB కన్వర్టర్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్స్. ఇక్కడ చిన్న స్పేస్ ప్రొవైడ్ చేశారు, స్టోరేజ్ స్పేస్, ఆ వాలెట్ కానీ లేకపోతే ఫోన్ కానీ పెట్టుకోవచ్చు. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి 2 కప్ హోల్డర్స్. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అండ్ CNG ఓన్లీ మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హ్యాండ్ బ్రేక్, పైకి వెళ్తే మనకి IRVM. దాని ఫాలోతో మనకి రీడింగ్ ల్యాంప్ అండ్ ఇక్కడ మనకి వచ్చేసి సన్వైజర్ ఉంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ చూద్దాం. ఈ ఆల్టో K10 యొక్క సేఫ్టీ ఫీచర్స్ కనుక చూసుకుంటే మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ డోర్ చైల్డ్ లాక్ అండ్ ఇంజిన్ ఇమ్మొబిలైజర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఆల్టో K10 స్టాండర్డ్ వచ్చేసి మనకి 4,90,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ నేను రివ్యూ చేసిన వేరియంట్ VXA CNG మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 7,29,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేకపోతే కొనాలనుకున్నా, ప్లీజ్ విజిట్ మారుతి సుజుకి ఎరీనా వరుణ్ మోటార్స్ సిరిపురం బ్రాంచ్. మీకు కావాల్సిన కార్స్ అన్ని డిస్ప్లేలో అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.